వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం తిరిగి ఈ రోజున మనం కలుసుకుని ఉన్నాం. పిల్లలు మనం ప్రకటన దగ్గరికి పోవడం మనం ఎంతో నేర్చుకున్నామండి. ప్రకటన అన్నాం 6వ అధ్యాయము ఎన్నో మొదలు నేర్చుకున్నాం, 5వ మొదలు నేర్చుకున్నాం. మొత్తం అంతా కూడా ఒక పుస్తకము 7 మొదల పుస్తకం మీద ఆధారపడి ఉంది. మనకు తెలుసు. ఆ 7 మొదలు అంటే మొదటి ముద్ర, 2వ ముద్ర, అలాగే 6వ ముద్ర వరకు వచ్చాం. మనం 5 వరకు వచ్చాం. 6వ ముద్ర ఎత్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన మనం ఆలోచిస్తున్నాం. గత వారం మనం ఏం ఆలోచించలేరా? మనం ఆలోచిస్తే గత వారము బలిపీఠం కింద వధింపబడిన ఆత్మలు అనే మనం ప్రస్తావన చూసాం. ఈ వధింపబడిన ఆత్మలు ఎవరండి? హతసాక్షులను నేర్చుకున్నాం. యేసుక్రీస్తు నిమిత్తము, దేవుని వాక్య నిమిత్తము హతసాక్షుల వారి శిష్యులు, పరిశుద్ధులు, వాళ్ళ గురించి మనం ఆలోచించాం. వాళ్ళందరూ కూడా చనిపోయారు. చనిపోయి తిరిగి పరదేశంలో ఉన్నారు. వాళ్ళు మొరపెడతారు దేవునికి అనే సంగతి మనం ఆలోచించాం. అయితే ఈ వధింపబడిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కొన్ని వర్ణనలు ప్రకటనలో స్పెషల్గా రాయబడ్డాయి. మరికొన్ని పేర్లు పర్యాపదం వాడబడ్డాయి. మనం వాటి గురించి ఆలోచిద్దాం. పర్యాపదం అంటే అర్థం తెలుసు కదా, సినోనిమ్స్ అంట కదా. హతసాక్షుల పదానికి ఇంకే పదాలు వాడబడ్డాయో ప్రకటనలోనే మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. అది ఆలోచిస్తే కానీ మనకి ప్రకటన 6వ ముద్ర ఎప్పుడు సంఖ్య మనకు అర్థం అవ్వదు. మొదటగా మనకు తెలుసు, మరొకసారి ఆలోచిద్దాం. ఇక్కడ వధింపబడిన ఆత్మలు ఎవరంటే మొదటగా ప్రకటన 17:6 చదువుకుంటే, ప్రకటన 17:6 ఒక మాట ఇవ్వండి, ఆలోచిద్దాం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండట చూచి. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. మన తర్వాత ఆలోచిద్దాం. ఈ స్త్రీ వేశ్యగా పిలువబడింది. ఆ వేశ్యగా స్త్రీ ఎవరు మనం భవిష్యత్తులో ఆలోచిద్దాం. ఆ స్త్రీ అట మనం ఆలోచిస్తే ప్రకటన 17:6 దయచేసి అందరూ బయట చూడాలి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను. ఇక్కడ పదం వాడబడి ఏం పదం అంటే యేసు యొక్క హతసాక్షుల పదం వాడారు. ఎవరండి వాళ్ళు? యేసు యొక్క హతసాక్షులు. హతసాక్షులు అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి నిమిత్తము ప్రాణం అర్పించిన వారు, యేసుక్రీస్తు వారి నిమిత్తము తమ మరణించిన వారు హతసాక్షులు అంటారు. తర్వాత మరొక పదం ఏమన్నారంటే పరిశుద్ధుల రక్తం అన్నారండి. ఎవరి రక్తం అంటే? పరిశుద్ధులు. గ్రంథం అంటే ఆలోచిస్తే దేవుడు పరిశుద్ధుడు. మరొక మాటగా క్రైస్తవులు ఏం చెప్పబడిందంటే ఎవరైతే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడతారో అప్పటి నుంచి క్రైస్తవులు కూడా పరిశుద్ధులు పిలవబడ్డారు. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు ఎలాగైతే పరిశుద్ధులో అదే విధంగా క్రైస్తవులు కూడా పరిశుద్ధులు పిలవబడ్డారు. మనం పత్రికలు చదువుకున్నప్పుడు కూడా దేవుని సంఘంలో ఉన్న పరిశుద్ధుల పదం ఉంటుందండి. చదువుకున్నది ఎప్పుడైనా వచ్చినా మనకి మొదటి కొరింథీ పత్రిక ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలోనే, ప్రతి పత్రికలు కొన్ని పత్రికలు ఉంటాయి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 2వ చదువుకుంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడే వారికి పదం ఉంటుందండి. ఎవరో పరిశుద్ధులు? ఎక్కడ? క్రైస్తవులే. అంటే క్రైస్తవుల ఉద్దేశించి కూడా పరిశుద్ధ పదం వాడబడింది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం కూడా చదువుకుంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అన్నారండి. ఎవరు పరిశుద్ధులు? ఎక్కడ? సంఘస్థులు. ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘస్థుల బిడ్డలే పరిశుద్ధులుగా పిలవబడ్డారు. అంటే క్రైస్తవులే పరిశుద్ధులు అని గ్రంథం చెప్తుంది. ఉంటామో లేదో మనం చెప్పుకేసుకొని మనం పరిశీలించుకోవాలి. కానీ దేవుని దృష్టిలో ఎవరైతే బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు కడగబడతారో అందరూ కూడా పరిశుద్ధులే దేవుని లెక్కలో. రైట్. మొదటగా మీరు వీళ్ళతో రాసుకోండి. మొదటగా ఎవరంటే హతసాక్షులు, వధింపబడిన ఆత్మలు ఎవరంటే హతసాక్షులు. రెండో మాటగా పరిశుద్ధులు అని వాడబడేది. మూడోదిగా మనం ఆలోచిస్తే
ప్రకటన గ్రంథము 7:14 చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7:14 చదువుకుంటే అక్కడ మరొక పదం రాయబడింది క్రైస్తవులు ఉద్దేశించి. అందుకు నేను ఈలాగ నాతో చెప్పిన వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని. చాలు. ఇక్కడ మరొక సందర్భంలో పరలోకానికి చేరిన ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పబడితే మరొక మాట ఏం రాయబడిందంటే, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. భూలోకంలో మహాశ్రమలన్నీ అనుభవించి, ఎవరి గురించి? యేసు నిమిత్తం శ్రమలు అనుభవించి, శ్రమలో పాల్గొంది, మరణించి తిరిగి జయించిన వారుగా పిలబడ్డారండి. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు పదం వాడండి. వీళ్ళ ఎలాగంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకునేది. గొర్రెపిల్ల అంటే ఎవరండి? ఇక్కడ యేసుక్రీస్తు. ప్రకటనలో గొర్రెపిల్ల పదం ఉండదు, యేసుక్రీస్తు పదం ఉండదు. అంటే మనం ఎందుకు రాయబడిందంటే, యోహానేమో పద్మస్ ద్వీపంలో ఉన్నాడు, రోమన్ సెరలో ఉన్నాడు. ఆయన పత్రిక రాసి తన శిష్యుడికి ఇచ్చాడు. మళ్ళీ పత్రిక మీరు చదివాడు అనుకోండి, ఎవరు రోమన్ చదివితే యేసుక్రీస్తు పదం అంటే మళ్ళీ ఈయనకి ఇబ్బంది అవుతామని బహుశా ఆ ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు అలంకార భాషలు రాయించి ఇచ్చాడు. ఇవన్నీ సాధారణ పరిస్థితులు రాయబడలేదు. ఈ గ్రంథం అంటే ప్రకటన గ్రంథం అనేది మామూలు పరిస్థితులు రాయబడలేదండి. చక్కగా ఒక ఇంట్లో కూర్చునో లేకపోతే అటువంటి స్థితిలో రాయబడలేదు. వాళ్ళు యోహాను గారు ఒక భయంకరమైన జీవిత ఖైదులో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రాసిన మాటలు ఇవన్నీ కూడా. అంటే మరొకరు చదవకుండా, వాళ్ళకి అర్థం అవ్వకుండా ఆ పదం ఎలాగ అలంకార భాషలో రాశారు. ఎక్కువ బయట వాళ్ళు చదవకుండా మీకు అర్థమవుతుంది పాయింట్ అనేది. అందుకే గొర్రెపిల్ల పదం ప్రతి సందర్భంలో వాడారు. ఎక్కువ యోహాను గారు తన పత్రికల్లో, తన సువార్తలో యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా పేర్కొన్నారు. ఇంకో పాపం మోసుకుని వెళ్ళిపోతున్నా దేవుని గొర్రెపిల్ల అని ఉంటుంది యోహాను సువార్తలో. ఉంటుంది లేదండి. అంటే గొర్రెపిల్ల పద ప్రయోగము అంటే ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క రకంగా వాడారు. యోహాను అయితే యోహాను తన సువార్తలో వాడాడు గొర్రెపిల్ల పదము, ప్రకటన గ్రంథంలో కూడా వాడారండి. రైట్. అయితే వీళ్ళు మరొక మాటలో ఏం రాశారంటే, మహాశ్రమల నుండి వచ్చిన వారండి. ఎవరంటే? క్రైస్తవులు. మహాశ్రమల నుండి వాటిలో ఎదుర్కొని జయించిన వారు. మూడోది చదువుకుంటే, మూడోదిగా వాళ్ళకి రాయబడిన పదం ఏ విధంగా ఉందంటే, ప్రకటన గ్రంథము 14 అయితే మొదలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14 అయితే మొదలు చదువుకుంటే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరొక మాటలో ఏమని చెప్పబడ్డారంటే, ఇక మన జాగ్రత్త గమనిస్తే, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన అంటే యేసుక్రీస్తు అంటే ముందు గొర్రెపిల్ల చెప్పారు కాబట్టి ఆయన నామము, యేసుక్రీస్తు నామము మరియు ఆయన తండ్రి నామము, తండ్రిన దేవుని నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న. మరొక మాటలో ఏదో చెప్పబడిందంటే, నొసట అంటే అర్థం ఏంటండి? ఫోర్ హెడ్డే కదా. నొసళ్ళ యందు ఎవరి నామం ఉందంటే ఇక్కడ యేసుక్రీస్తు నామం ఉంది మరియు తండ్రి దేవుని నామం ఉంది. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న. అంటే మీకు పదలను అర్థమవుతున్నాయా? జాగ్రత్త ఉంటే అంటే ఎవరైతే పనిలో చేరుతారో వెళ్తారో వాళ్ళందరి గురించి రాయబడిన మాట అండి. అంటే వాళ్ళందరి మీద ఏ నామం ఉంటుందండి? దేవుని నామం ఉంటుంది, యేసు నామం ఉంటుంది, దేవుని తండ్రి దేవుని నామం ఉందని నామం చెప్తుంటారు. ఆ నామం అంటే ఒక తర్వాత ఆలోచిద్దాం. రైట్. ప్రకటన గ్రంథము 7:3 చదువుకుంటే మరొక మాట ఏం రాయబడిందంటే వాళ్ళ గురించి, క్రైస్తవుల గురించి. ప్రకటన గ్రంథము, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ మరొక మాట ఏం రాయబడిందంటే, ఒక ముద్ర అనే పదం ఉంటుందండి. ముద్ర. ఈ ముద్ర అంటే మనం తర్వాత ఆలోచిద్దాం. దాంట్లో ఒక మంచి అర్థం ఉంది ముద్ర అనే పదానికి. వాస్తవానికి ఆ కాలంలో
రోమన్స్ టైంలో ఏముండదంటే బానిసలు ఉండేవారు. ఆ కాలంలో రోమన్ చక్రవర్తి వాళ్ళు అక్కడ బానిసంతా ఉండేదని, మనుషులు అమ్మబడేవారు, కొనబడేవారు. ఈ కాలంలో వస్తువులు అమ్మబడి కొనబడినట్టుగా ఆ కాలంలో మనుషులు అమ్మబడి కొనబడేవారు. దోసులు, బానిసత్వం అప్పుడు ఉండదండి. స్లేవ్స్ ఉంటారు ఆ కాలంలో. డబ్బులు పెట్టి ఎవరైనా బానిసత్వం చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళ ఇంటి పట్టుకెళ్ళి మనం చేసుకోవచ్చు. అలాగా ఇక్కడ ముద్ర అర్థం ఏంటంటే, వాళ్ళు ఈ వ్యక్తి నా వ్యక్తి, నేను కొన్నవాడు, నా దోషం చెప్పడానికి ఆ వ్యక్తి ఒక ముద్ర వేసేవారండి. బాడీ మీద ఒక ముద్ర వేసి ఈ నా వాడు అని చెప్పడానికి ఆ ముద్ర ఉపయోగపడేది. అదేవిధంగా వాళ్ళకి అర్థమైనట్టు ఇక్కడ చెప్పదు మాట ఆత్మ సంబంధ భాషలోని దేవుని దాసులను వారి నొసలి అంతా ముద్రించే వరకు ముద్ర అనే పదం వాడారండి. అంటే క్రైస్తవులకి ఒక ముద్ర ఉంటుందంట. అది ఆత్మ సంబంధ భాష, భౌతికమైన ముద్ర అయితే కాదు. వాస్తవానికి క్రైస్తవులంతా అయిన అందరిలోని ఒక ముద్రగా ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరైనా వ్యక్తి, క్రైస్తవులందరిలో కూడా దేవుడు ఒక వ్యక్తితో మనం ముద్రిస్తాడు. ఎవరో వ్యక్తి? పరిశుద్ధాత్ముడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం 13 చదువుకుంటే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అని అంటారు. వాగ్దానం చేత, ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. ఎప్పుడైతే బాప్తిస్మం జరిగే ప్రక్రియ ముద్ర. ఈ ముద్ర అంటే దేని గుర్తు అంటే సీల్ అనేది నాది, నా చెందింది అని ఓనర్షిప్ సూచించేది ముద్ర. దేవుడు క్రైస్తవులకి ఒక ముద్ర వేస్తారని అర్థమయ్యేటట్టు పిల్లరా. ఆ ముద్ర అనేది దేని సూచిక అంటే, ముద్ర ఏమని వారే పరలోకంకి వెళ్ళడానికి అర్హులు అని అర్థం చేసుకోవాలి. మరొక మాట చదువుకుంటే ప్రకటన 9:4 చదువుకుంటే ఈ ముద్ర గురించి, మరి నొసలియందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనా ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షంకైనా హాని కలుగ చేయకుండా వాటికి ఆజ్ఞయబడిను. ముద్ర వేయబడిన మనుషులు, ముద్ర వేయించబడిన మనుషులు అని రెండు రకాలు ఉన్నారు ప్రపంచంలో. ముద్ర వేయబడిన అంటే అర్థం ఏంటంటే అప్పుడు క్రైస్తవులు, ముద్ర వేయబడిన వారంటే అన్యులు. ఎవరికైతే ముద్ర వేయబడుతుందో వారు మాత్రమే పరలోకి వెళ్ళడానికి అర్హులు. ఇంకా మనం డీప్గా ముద్ర గురించి మన భవిష్యత్తులో మనం ఆలోచిద్దాం. తర్వాత మరొక మాటలో క్రైస్తవ గురించి ఏం రాయబడిందంటే, ప్రకటన గ్రంథము 12:11 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 12:11, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ కూడా రెండు భాగాలు ఉన్నాయి. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి, క్రీస్తు రక్తం బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి జయించి ఉన్నారు. జయించిన వాడు అనే పదం ఉంది. ఏం జయించారు వీళ్ళందరూ కూడా? ఏం జయించారండి? పాపాన్ని జయించారు, సాతాన్ని జయించారు, పాపం వల్ల పొందే మరణాన్ని జయించారు. మరో మాట చదువుకుంటే, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన 12:11 మళ్ళీ చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చే సాక్ష్యం బట్టి వారు జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటే అర్థం ఏంటండి? ఈ బతుకున్న ఆత్మ ఎవరైతే ఉన్నారో పరదేశంలో చేర్చబడ్డ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రాణాన్ని మరణం వరకు ప్రేమించారో ద్వేషించారు? ప్రాణాన్ని ప్రేమించలేదండి. ప్రాణాన్ని ప్రేమించిన వాడు భూలోకంలో ఉండాలనుకుంటాడు, అవునా కదా? ప్రాణం ప్రేమించినవాడు ప్రాణాన్ని పోషించాలనుకుంటాడు. ప్రాణాన్ని ప్రేమించినవాడు తన శరీర కోరికలు నెరవేర్చుకుంటాడు భూమి మీద. మనకు ఒకసారి ఆలోచించాం ప్రాణము జీవం అర్థం గురించి. ప్రాణం అంటే అర్థం ఏంటండి? శరీరాన్ని కాపాడేది ప్రాణం. జీవం అంటే అర్థం ఏంటండి? ఆత్మలో జీవం ఉంటుంది. ఆత్మ నడిపించింది జీవము, శరీరాన్ని నడిపించింది ఏంటండి? ప్రాణం. ప్రాణం వేరు, జీవం వేరు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు ప్రాణం ద్వేషించమని చెప్పాడు యేసుక్రీస్తు. జీవం ప్రేమించమని చెప్పాడు, అవునా కదా? ప్రాణం ప్రేమించిన ఆ వ్యక్తి ఏం చేస్తాడు భూమి మీద? ఆ వ్యక్తి మరి భూమి వదిలి రాలేడు.
అవునా కదండి? ప్రాణం ప్రేమించాడు భూమి వదిలి రాలేడు, బంధం వదిలి రాలేడు, వాటికి సంబంధించిన డబ్బు వదిలి రాలేడు, వాడికి ఉన్న అధికారం వదిలి రాలేడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రాణం ద్వేషమని చెప్పాడు. లోక సువార్త 14:20 చదువుకుంటాం. లోక సువార్త 14:20 చదువుకుంటే, లోక సువార్త 14:20 వచ్చిన. బహు జన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనానో నా యొద్దకు వచ్చి, మాట అంటుంది కూడా యేసుక్రీస్తు. ఎవడైనానో అంటే ఎవడైనా సరే నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పారు యేసుక్రీస్తు. స్పష్టంగా ఉంది కదండి? యేసుక్రీస్తు ఏం చెప్పారండి? ఎవడైనా అంటే అర్థం ఏంటండి? ఎవరైనా సరే వ్యక్తి నేను క్రీస్తు శిష్యుని కావాలనుకుంటే, ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా, యేసుక్రీస్తు నమ్ముకున్న ఆ శిష్యుని కావాలనుకుంటే మొదటి అర్హత ఏంటి? ఆ వ్యక్తి ఏం చేయాలి? వాని ఎదుకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములు, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే అంటే అర్థం ఏంటి? అందరినీ ద్వేషించమంటే వాళ్ళందరినీ ఉదయమని అర్థమా? మరి దీని అర్థం ఏంటండి? వీళ్ళందరికన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించాలండి? దేవుని ఎక్కువ ప్రేమించాలి, అంతేనండి. అందరికన్నా దేవుని ఎక్కువ ప్రేమించాలి. దేవుడి తర్వాతే, క్రీస్తు తర్వాత ఎవరైనా సరే, తండ్రి తర్వాత క్రీస్తు తర్వాత ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, ఆఖరికి ప్రాణం కూడా ప్రేమించుకోవాలని చెప్పాడు నాకు యేసుక్రీస్తు. తన ప్రాణం సహా ద్వేషింపకుండా అన్నారా? ప్రాణం అంటే అది శరీరానికి సంబంధించింది, అర్థమవుతుందండి. క్రైస్తవులు ప్రాణాన్ని ద్వేషించాలి, జీవాన్ని ప్రేమించాలి. జీవం అంటే అర్థం ఏంటి? ఆత్మను బ్రతికింపజేస్తే జీవం. మనం జీవం ఎప్పుడు కోల్పోయాము? ఆత్మల జీవం ఎప్పుడు కోల్పోయాం? మనందరం కూడా మన పాపం చేస్తే జీవం కోల్పోయాం. ఎపిసిపత్రులు 2 ఏమంటారు? మన పాపంలో అప్పుడైతే మనం చచ్చిన వారే ఉంది కానీ అర్థం అంటే అర్థం చచ్చిన వారు అర్థం పెట్టాడు. ఆత్మలో జీవం కోల్పోయాం. ఆ జీవం ఎవరి ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఇప్పుడు ఆ జీవం మనం పెరిగితే జీవనం సంపాదించుకోవాలి. దాన్ని ఇంతజీవం అన్నారు. 1 పేతురు 3:10 చదువుకుంటే, 1 పేతురు 3:10లోని అక్కడ భక్తుడు పేతురు గారు ఏం ప్రేమించమని అక్కడ రాశాడండి. 1 పేతురు 3:10 చదువుతాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరవాడు చెడ్డ మాటలు తన నాలుకను కవరమని పల చెప్పకుండా తన పెదవులు కాచుకుని వెళ్ళను. అక్కడ దేన్ని ప్రేమించమని చెప్పాడు భక్తుడు? జీవమును ప్రేమించామని. ప్రాణాన్ని ఏం చేయాలి? ప్రాణాన్ని ద్వేషించాలి. ప్రాణాన్ని ద్వేషించాలి, జీవన ప్రేమించాలి. అది మన లైఫ్ లాంగ్ చేసే పని అండి. ప్రాణాన్ని ప్రేమించేవాడు శరీర కోరికలు నెరవేర్చుకుంటాడు. జీవాన్ని ప్రేమించేవాడు శరీర కోరికలను పరిశీలించుకుంటాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హర్షాఫైన వారు అంత ఏం చేస్తారు? చదువు కూడా మరణం వరకు కూడా ప్రాణాన్ని వాళ్ళు ప్రేమించిన వారు కాదు, అంటే ప్రాణాన్ని ద్వేషించారు. వాళ్ళు యేసుతో చెప్పారు, దాన్ని పూస తప్ప పాటించారు జీవితంలో. రైట్, మీరు ఇవన్నీ రాసుకుంటారు, అర్థవంతంగా చెప్తున్న మాట్లాడినా కూడా. తర్వాత ప్రకటన 12:17 చదువుకుంటాం. ప్రకటన 12:17. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో. మనం ఇంకా తర్వాత ఆలోచిస్తాం. ఘట సర్పం అంటే ఇక్కడ సాతాను అర్థం చేసుకోండి, సాతాను. అందుచేత ఘట సర్పం ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు, ఆ పదం అండర్లైన్ చేసుకోండి, యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానంలో. ఇక్కడ ఆమె సంతానం అంటే ఇక్కడ క్రైస్తవులు. ఇక్కడ ఒక స్త్రీ ఉంటుందండి. 12 అధ్యాయంలో సుగురుని దగ్గర ఒక స్త్రీ ఉంటుందండి. ఆ స్త్రీ నిబంధన గుర్తు. నిబంధన ద్వారా వచ్చిన క్రైస్తవులు ఒక సంతానం.
ఆ సంతానం అంటే క్రైస్తవులు వాళ్ళు ఎలా చెప్పండి అంటే దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చే పదం వాడారండి. ఏ ఆజ్ఞలు అంటే దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చచ్చు అని పదం ఉంటుందండి. అంటే వీళ్ళందరూ కూడా ఆజ్ఞలు పాటించరా లేదా? దేవుని ఆజ్ఞలు పాటించరండి. దేవుని ఆజ్ఞ ఏమేమి ఉంటుందండి? దేవుని ఆజ్ఞ ఏంటండి? దేవుని ఆజ్ఞ అసలు ఏంటండి? మొదటి యోహాను పత్రికలో చాలా మాటలు ఉంటాయి. ప్రేమించడమే దేవుని ఆజ్ఞ, మరి ఇంకేం లేదండి. ప్రకటనలో మనకు అనేక మాటలు ఉంటాయండి. ప్రకటనలో ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే యేసు ఏం చెప్పాడో అవన్నీ గైకొన్నారండి అందరూ కూడా. ఎవరండి? అందరూ కూడా క్రైస్తవులు. వీళ్ళందరూ గైకొన్నారు, యేసుకు సాక్ష్యం ఇచ్చారండి. మీరు అన్నింటిలో జాగ్రత్త అర్థం చేస్తే యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడం, సాక్ష్యం అనే పదం ఉంటుందా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ నోటిని తెరిచారు, దేవుని తెరిచారు నోటిని. వారి నోటిని యేసుకుంటూ వాళ్ళ నోటిని వాడారు, వాళ్ళ గొంతును వాడారు, వాళ్ళ ఓకలు వాడారు. మనం కూడా మన జీవితంలో మన నోటిని వాడాలండి యేసువారి గురించి. మన జిహ్వఫలము వాడని వ్యక్తి క్రైస్తవుడు కాదండి గ్రంథపరంగా ఆలోచిస్తే. కనీసం మా జీవితంలో ఒకరికైనా సోదరు ప్రకటించాలి, ఒకరికైనా సోదరు ప్రకటించాలి. అట్లీస్ట్ దేవుడి మాటలు కొద్దిగా చెప్పాలండి యేసువారి గురించి. మనం వచ్చాం, ఆరంభంకి వచ్చాం, వెళ్ళిపోతే అది క్రైస్తవం కాదండి. అది ఒక పార్ట్ అంతే. వర్షిప్ అనేది క్రైస్తవ జీవితంలో ఒక పార్ట్. ఆరాధన సంపూర్ణ జీవితం కాదు. క్రైస్తవం అంటే యేసుకు సాక్ష్యం ఇవ్వాలి, మన నోటిని వాడుకోవాలి, మన జపఫలం వాడుకోవాలి, చెప్పాలి, యేసు చెప్పాలి. ఎంతమంది చెప్తున్నాం? చెప్పాలి, అందరూ చెప్పాలి. వాళ్ళు వింటారో వేరే విషయం, చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారండి. నిజంగా ఆనాడు భక్తులు, ఆనాడు క్రైస్తవులు ఊరు సాక్ష్యం ఇచ్చారండి. వాళ్ళు విన్నా వినకపోని, నమ్మినా నమ్మకపోని సాక్ష్యం ఇచ్చారు. మేము నమ్ముకున్నాం, మా జీవితాలు బాగుపడ్డాయి, సాక్ష్యం ఇచ్చారు. రైట్. ఇంకా పిల్లలు మనకు ఇంకా ఆలోచిస్తే ప్రకటన 14 చదువుకుందాం. ప్రకటన 14 వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగున వారునే ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడేవారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనింజులు. ఇదొక పదం వాయబడింది. ఏంటో పదం మనం ఆలోచిస్తే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యము అంటే వాస్తవానికి ఇక్కడ స్త్రీ అనే పదము వేశ్య మన ముందచ్చిన ఉంటుంది. వేశ్య అనే స్త్రీ ఉంటుంది. అది భౌతికమైన స్త్రీకు చెప్పడం మాట కాదు, నాకు ఆత్మీయ అర్థం ఉంది. లోకాన్ని ఉద్దేశించి స్త్రీ అని చెప్పడం జరిగింది. స్త్రీ సాంగత్యం అంటే అర్థం ఏంటంటే లోకంతో సాంగత్యం కానివని అర్థం చేసుకోవాలి. లోకము, దేవుడు లోకాన్ని ఒక స్త్రీతో పోలిస్తే ఆ స్త్రీ సాంగత్యం లేకుండా ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. అంటే లోకాలు ఉంటేనే క్రైస్తవులు అంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారు అందరూ ప్రత్యేకంగా ఉన్నారు, సెపరేట్గా ఉన్నారు, వాళ్ళతో పాల్పొంపు లేకుండా ఉన్నారు. తర్వాత అపవిత్రులు కానివారును అంటే అర్థమవుతుంది, స్త్రీ సాంగత్యం చేసే వాళ్ళందరూ కూడా అపవిత్రులు అయితే స్త్రీ సాంగత్యం చేయని వాళ్ళందరూ పవిత్రులు. వీళ్ళు ఏ విధంగా చెప్పారంటే పిల్లరా, క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు వారికి నమ్మకమైన భార్యగా పిలబడ్డారు. సంఘం అంటే యేసుక్రీస్తు వధు, అంతే కదా. క్రీస్తు సంఘము వధుడు క్రీస్తు ప్రభు అయితే ఆత్మీయ అర్థంలో సంఘం ఏంటండి? యేసుక్రీస్తు భార్య అవుతుంది సంఘం. మా దయచేసి పడుకోవద్దు, పడుకుంటున్నప్పుడు లేకుండా పడుకోవద్దండి.
స్త్రీ సాంగత్యము ఎరగని వారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు. క్రైస్తవులు స్త్రీ సాంగత్యం ఎరగని వారుగా పిలబడ్డారు. తర్వాత గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అంటే అర్థం ఏంటండి, యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన మార్గాన్న ఎక్కడికి పోవునో వాళ్ళందరూ అక్కడికి వెంబడిస్తారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉంటుగా మనుషులను కొనపడినవారు. తండ్రి కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలం ఉంటుగా మనుషులను కొనపడినవారు. ఎవరండి? క్రైస్తవులు. మనందరం కూడా కొనబడినవారం. ఎవరి రక్తము? ఆ రక్తం నుంచి కొనబడినవారు. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మామూలు వ్యక్తులు కాదని, మన ప్రత్యేక వ్యక్తులు, మన స్పెషల్ పీపుల్ అండి. మనందరం కోసం ఏముంది స్పెషల్ బయట అనుకోవచ్చు, వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఆత్మసంబంధం చాలా స్పెషల్గా మనం గుర్తు చేసుకోవాలి. మన మామూలు వ్యక్తులు కాదండి. ఎప్పుడైతే క్రైస్తవుల్లో బాప్తిస్మం కనబడతాం అప్పటి నుంచి దేవుడు కుమారులో గుర్తులు పడతాం. దేవుడు కుమారుడు అనే పదం మనకు బిరుదు వస్తుంది. దేవుడు కుమారుడు, దేవుడు కుమారుడు అనే పదం అది బిరుదు. ఆ బిరుదు ఎప్పుడు వస్తుంది మనిషికి? బాప్తిస్మం తర్వాత వస్తుంది. అది అందరికీ రాదండి, అది అందరికీ రాదు. దేవుడు కుమారుడు పదం మనం ఆ బిరుదు మనకు వస్తుందండి. బాప్తిస్మంలో దేవుడు మనకు అంటాడా? రైట్. కాబట్టి వీరు మనం ఎలా తెలుసుకోండి, వీళ్ళు స్త్రీ సాంగత్యమున ఉండని వాడు. తర్వాత మనం చదువుకుంటే 5వ వచనంలో వీరి నోట ఏ అబద్ధంలో కనబడలేదు. వీరు అనింజుల పదం వాడారండి. అనింజులను అర్థమేటండి, నిందరహితులు, నిందమోపన్న వారు. వాళ్ళు ఎలా జీవించారు సమాజంలో? వారు నిందడానికి అవకాశం లేదండి. వాడు ఎలాంటి వాడు ఇలాంటి వ్యక్తిని అసలు ఎంచడానికి లేదు. ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళంతలా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారండి. ఒక వ్యక్తికి మనం నిందడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి లేవా? ఆ వ్యక్తి ఇప్పుడు అలా భూతమాత ఆడుతున్నాను అంటాం, ఆ వ్యక్తి ఇప్పుడు తాగుబోతున్నాను అంటాం, ఆ వ్యక్తి ప్యాకెట్ ఆడుతున్నాను అంటాం, ఆ వ్యక్తి జోగం అవుతున్నాను అంటాం, ఆ వ్యక్తి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఇప్పుడు కూడా అవకాశం ఎవరికి ఇవ్వలేదండి. ఎవరండి? క్రీస్తు నమ్మకం వ్యక్తులు, అనింజులు. మరొక పదం ఏంటంటే వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు. మరి జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదండి. అబద్ధం ఆడడం సులువా కష్టం అండి? సులువుని అబద్ధం ఆడడం సులువు, బాగా సులువు. అబద్ధం ఆడకపోవడం చాలా కష్టం అండి. కానీ మీరు ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదండి. వాస్తవానికి ఈ పదం మామూలుగా రాయబడలేదండి. అబద్ధం కనబడలేదు పదం ఏదో మామూలుగా రాయబడలేదు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రోమన్స్ టైంలో మనకు తెలుసు, రోమన్స్ చక్రవర్తిగా ఆరాధన జరిగేది. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో, మీరు యేసుక్రీస్తు నమ్ముకున్న ఆ కాలంలో యేసుక్రీస్తు నమ్ముకున్న పదం చెప్తే చాలు, వాళ్ళు బయటికి ఇచ్చి బహిరంగ చంపేవారండి. అంత భయంకర శిక్ష ఉండేదండి. అంత భయంకర శిక్షలో ఉన్న స్థితిలో ఇప్పుడు కూడా మరి ఎవరు కూడా అబద్ధం ఆడలేదండి. మనమైతే ఏం చేస్తాం? ఆ కాలంలో ఉంటాయి. నువ్వు యేసుకు నమ్ముకొని ఉంటే మనం ఏం చేస్తాం? ఆ కాలంలో ఉంటాయి. ఆయన ఎవరు మనకు తెలియదు అనేస్తామా? ఆయన నాకు సంబంధం లేదనేస్తాం. ఎందుకు? వాళ్ళ చేతులు ఆయుధం ఉండేది, కత్తి ఉండేది. కత్తి పట్టుకుని నువ్వు యేసుకు నమ్ముకొని ఉండవు. అప్పుడు ఏం చేస్తారండి? ఆ కాలంలో మీరు నమ్ముకున్న ధైర్యం చెప్పారండి. అది సాక్ష్యం ఇవ్వడం. అందరి నోట ఒప్పుకోవాలండి. మన క్రైస్తవులండి, క్రైస్తవులు మనం బలంగా సాక్ష్యం ఇవ్వాలి, విశ్వాసం సాక్ష్యం ఇవ్వాలండి. ఇక్కడ అబద్ధం ఆడాలంటే అర్థం ఏంటంటే వాళ్ళ మరణం ఎదురు వచ్చినా సరే అబద్ధం అనలేదండి. మేము క్రైస్తవులని ఎన్ని భయంకర పరిస్థితులు ఆ కాలంలో క్రైస్తవుల మాట ఏమడితే చంపేసేవారండి. అటువంటి భయంకర పరిస్థితులు కూడా వాళ్ళు ఒప్పుకోలేదండి. మేము క్రైస్తవులు ద్రోహంగా నిలబడ్డారండి. కానీ మాకు ఇంకా పూర్తిగా ఆ విశ్వాసం మనకు రావట్లేదు. అంత విశ్వాసం మనకు రావట్లేదండి. మనం ఒప్పుకోవట్లేదు క్రైస్తవులని, మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు. అవునా కాదా? మనం ఒప్పుకుంటున్నాం క్రైస్తవులని? సమాజంలో ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటున్నాం సమాజంలో క్రైస్తవులని మనం? సమాజంలో మనం పూర్తి క్రైస్తవులు ఒప్పుకోవట్లే. మన సర్టిఫికేట్స్ కూడా ఏమన్నా మనం చెక్ చేసుకోవాలి. నేను దానికి మాట్లాడను, కానీ ఇప్పుడు పూర్తిగా ఒప్పుకోవాలండి. మనం ఒప్పుకున్న వాటికే నిజంగా క్రైస్తవుడు నేను ఇప్పుడు అదే విశ్వసిస్తాను అంతే. రైట్. ప్రకటన గ్రంథము 17:14 చదువుకుందాం. మరొక మాట ఏం రాయబడిందంటే, ప్రకటన గ్రంథం 17:14 చదువుకుంటే,
మా ప్రకటన 17-14 చదువుతాం. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉన్నందున. యేసుతో నమ్ముకునే వ్యక్తులు ఎలాంటి వారు నుంచి 3 పాదాలు వాడేవారండి. ఏర్పరచబడిన వారు, తర్వాత పిలువబడిన వారు, తర్వాత నమ్మకమైన వారు. మనం ఒకసారి ఒక లెసన్ చెప్పుకున్నాం ఈ 3 విషయాల గురించి, ఒకసారి పాఠం చెప్పుకున్నాం మనం ఇక్కడ. నమ్మకమైన వారు అండి వీళ్ళందరూ కూడా. ఎవరైతే ప్రభు వెంబడిస్తారో శిష్యులు, క్రైస్తవులు అంటే యేసుతో శిష్యులని అంటాం. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తు శిష్యుడు. వాళ్ళు నమ్మకమైన వారు, పిలబడిన వారుగా పిలబడ్డారు. తర్వాత ప్రకటన 19:5 చదువుకుంటే, ప్రకటన 19:5 చదువుకుందాం. అక్కడ మరియు దేవుని దాసులారా పదం వాడారండి. దేవుని దాసులారా, ఆయనకు భయపడే వాళ్ళ. ఇక్కడ 2 పదాలు ఉంటాయి. మీరందరూ ఆయన స్తుతించుడు, ఆయన చెప్తున్న ఒక స్వరము సింహాసనం నుండి వచ్చినాం అంటే వీళ్ళందరూ కూడా వద్యపని ఆపని ఎవరు, వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పడుతున్న మాట. దేవుని దాసులు, దాసులు అంటే అర్థం ఏంటండి? ఆనాడు బానిసత్వం ఉండేది. ప్రతి ఇంటికి ఒక బానిసుడు, ఒక బానిస వ్యక్తి ఇంట్లో ఉండేవాడు. బానిస అంటే ఆ జీవితం మొత్తం ఆ యజమానికి అంతా దాసంతా చేయవలసిందే. అలాగా ఎవరైతే క్రైస్తుడు వ్యక్తి అందరూ వాళ్ళు ఆ వ్యక్తి దేవుని దాసుడు అవుతాడు. క్రైస్తుడైన వ్యక్తి క్రీస్తుకు దాసుడు అవుతాడు, తండ్రి దేవుడు దాసుడు అవుతాడు. దేవుని దాసుల పదం వాడారండి అక్కడ, దేవుని దాసులు. తర్వాత ఆయనకు భయపడే వాళ్ళరా, వాళ్ళందరూ దేవుని భయపడ్డారండి. క్రైస్తవులు దేవుని భయపడ్డారా? భయం నుండి పాపం చేయడం పదం కీర్తనలో ఉంటుందండి. మనం దేవుని ఎంతో భయం కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలండి. భక్తి ఏమో మన ప్రేమను చూపిస్తుంది దేవునికి మనకి, భయమేమో మన పాపం చేయకుండా జాగ్రత్త చూపిస్తుంది. అందుకే ఆయన ఎంత భయభక్తి కలిగి ఉన్న పదం మనం అనేక మాట చదువుకుంటాం, భయభక్తులు కలిగి ఉండడం. తర్వాత వాళ్ళకి దేవుని దాసుల పదం వాడబడ్డారు. తర్వాత దేవునికి భయపడే వాళ్ళ పదం వాడబడ్డారు. అంటే వాళ్ళందరూ దేవుడు భయపడ్డారు కదా జీవితంలో మార్చుకున్నారు. అదే ప్రకటన 19:7 చదువుకుంటే 19:7 అక్కడ 7వ వచనం కిందకు వస్తే మధ్య వచనంలో ఆయన స్తుతించడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునే నిజ పదం ఉంటుందండి. ఆయన భార్య, గొర్రెపిల్ల యేసు వారైతే ఆయన భార్య అన్నట్టు. భార్య అంటే భౌతిక సంబంధ భార్య కాదండి. భార్య అంటే సంఘం. క్రీస్తుకి మనకి ఎలాంటి బంధం అంటే, ఈ క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధం ప్రపంచంలోని అన్ని బంధాల కన్నా విలువైన బంధం. ఈవెన్ తల్లి కూతురు, తండ్రి కొడుకు, ప్రతి అంటే అంత గొప్పగా పిలుచుకున్న తల్లి బంధం కన్నా గొప్పదైన బంధం క్రీస్తు బంధం. ఈ లోకంలో ఏ బంధమైనా సరే సమాధికి వెళ్ళినంత వరకే, అవునా కదండి? కారికి వెళ్ళినంత వరకు బంధాలు ఏం తెగిపోతాయండి, మరి ఇంకే బంధం ఉండదండి. ఎంత గొప్ప ప్రేమించిన భార్య, భర్త ప్రేమించిన భార్య అయినా, భార్య ప్రేమించిన భర్త అయినా, తల్లిని ప్రేమించిన కొడుకైనా, ఎవరైనా సరే మరణ తర్వాత మర్చిపోతాం లేదండి, మర్చిపోతావాడిని. క్రీస్తుతో ఉన్న బంధం, తండ్రితో ఉన్న బంధం శాశ్వతమైన బంధం. ప్రభు చెప్పడానికి వచ్చాడండి, మీలో శాశ్వతమైన జీవం ఉంది, శాశ్వతమైన ఆత్మ ఉంది, మీ ఆత్మతో నాతో ఉన్న బంధం శాశ్వత బంధం అని చెప్పాడండి. అంతే తప్ప భూలోక బంధాలు శాశ్వత బంధాలు కావు, కొంతవరకే బంధాలు. ఎంత అందుకే ఆ శాస్త్ర బంధంగా చెప్పడం యేసుక్రీస్తు వచ్చాడండి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే, మళ్ళీ చదువుదాం. ఆయన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది. ఆయన భార్య అంటే ఎవరండి? భార్య అంటే సంఘం. అంటే సంఘం ఆయన భార్యగా పిలువబడ్డారా? భార్య. మరి భార్య నమ్మకం ఉన్నట్టు అర్థం ఏంటండి? మన ఎంత చదువుకు నమ్మకం ఉన్నట్టు అర్థం ఏంటండి? ఒక భర్త, ఒక భార్య ఉన్నాడు భౌతికంగా. భార్య తప్పు చేస్తే భర్త ఏం చేస్తాడు? కోపడతారు లేదండి. అంటే భర్త ఇట్లా భార్య ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే అర్థం ఏంటండి? నమ్మకం అంటే జీవితాంతం భర్తకు లోబడి ఉండాలి, భర్త అనుసంధానం నడవాలి. అది భార్య యొక్క లక్షణం. క్రైస్తవులుగా మనం కూడా దేవుడు ఎలా పోల్చాడంటే, లోకాన్ని స్త్రీతో, వేరే స్త్రీతో పోలిస్తే
మన స్త్రీ సాంగత్యం ఎందుకు చదువుకున్నాం? స్త్రీ సాంగత్యం లోకంలో సాంగత్యం చేస్తే మనం దేవునికి నమ్మకం లేకుండా అయిపోతాం. మనం ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులు కాబట్టి సాంగత్యం అంటే లోకల సాంగత్యం వేరుగా ఉండాలి, లోక సాంగత్యం వేరుగా ఉండాలి. రైట్. తర్వాత ప్రకటన 21:27 చదువుకుంటే, ప్రకటన 21:27 చదువుతాం. గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైనదైనా అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలో ప్రవేశించడం పదవాడారు. పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెపిల్లి యొక్క జీవగ్రంథంలో ఎవరితో పేర్లు నమోదు చేయబడతాయో వాళ్ళు మాత్రం ప్రవేశిస్తారు. మన పేరు నమోదు చేయబడిందా గ్రంథంలో? నమోదు చేయబడడం లేదండి. బాప్తిస్మం కూడా మా అందరి పేర్లు నమోదు చేయబడతాయి, కన్ఫర్మ్. అది బాప్తిస్మం పొందిన వెంటనే మన పేరు ఎక్కడ నమోదు చేయబడుతుంది? జీవగ్రంథంలో మన పేరు ఎంత లిఖించబడుతుంది అని. కానీ ఆ పేరు చెరిగిపోకుండా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రభు పెన్సిల్తో మన పేరు రాస్తాడు గ్రంథంలో. పెన్సిల్ చెరిగిపోద్దా లేదండి? పెన్ అయితే సరిపోద్దా? పెన్ను చెరగదు. ఆ చెరిగిపోని ఉండాలంటే దాన్ని మనం ఏం చేయలేము, మనం నిలబెట్టుకొని రావాలి. ఇప్పటికీ చాలా మంది నేను బాప్తిస్మం పొందితేనే ప్రార్థన, నేను పల్లకి పోకుండా భ్రమలో ఉన్నాను. బాప్తిస్మం పొందితే ప్రార్థన, నువ్వు పల్లకి వచ్చే దేవుడు ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు గ్రంథంలో. బాప్తిస్మం పొందితే పల్లకి ప్రభు ఎక్కడ చెప్పారా? ఎక్కడైనా సరే. బాప్తిస్మం ఒక మెట్టు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ నమ్మకంగా జీవించడం. ప్రకటన 3 అధ్యాయాలు ఉంటుంది. మరణం వరకు నమ్మకంగా జీవించుకోవడం చెప్తారు సంఘానికి. నమ్మకంగా జీవించడం అది ఇంకా గొప్పతనం అండి, అది ఇంకా ఎక్కువ కష్టమైన పని. బాప్తిస్మం ఒక మెట్టు. బాప్తిస్మం పొందిన ఎవరు పల్లె దేవుడు దయచేసి ఎక్కడ చెప్పలే. బాప్తిస్మం పొందినప్పుడు మా పేరులో నమోదు చేయబడుతుంది. ఆ పేరు దేవుడు మళ్ళీ పెన్తో రాయాలో పెన్సిల్ రాయాలి, మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన నడిచే జీవితం ఆధారపడి ఉంటుంది. మనం ఎలా జీవిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం లేదా అనే దాన్ని బేస్ చేసిన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వధింపబడిన ఆత్మలు ఎవరంటే గొర్రెపిల్ల యొక్క జీవనంలో రాయబడిన వారండి వీళ్ళందరూ కూడా. తర్వాత రైట్ చూసారు, ఇన్ని పేర్లు మనం చాలా పేర్లు ఆలోచించాం కదండి. ఇవన్నీ కూడా అంటే వధింపబడిన వారి ఆత్మలు అంటే ఒక్క పదం గురించి మనం ఇన్ని మాటలు ఆలోచించాము. ప్రకటన ఆరోగ్యంలో 5 మంది చెప్పినప్పుడు వధింపబడిన ఆత్మ పదం చదివాం. వీరందరూ ఎవరంటే పరదేశంలో ఉన్న ఆత్మలండి. భూలోకంలో క్రైస్తవులుగా జీవించి పరదేశంలో విశ్రాంతి పొందుతున్న ఆత్మలు. పరదేశంలో విశ్రాంతి పొందుతున్న ఆత్మలు వీళ్ళందరూ పరదేశంలో ఉన్నారు, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళ గురించి ప్రకటనలో చదివిన పదాలన్నీ మనం ఆలోచించాం. మరొకసారి మనం రివైండ్ చేసుకుంటాం. ఈ చదివాం మొదటిగా ఏం చదువుకున్నాం అండి? వీళ్ళందరూ కూడా హతసాక్షులు నేర్చుకున్నాం. హతసాక్షులు, తర్వాత పరిశుద్ధులు, తర్వాత మహాశ్రమల నుండి వచ్చినవారు. వీళ్ళందరూ కూడా మహాశ్రమల నుండి వచ్చినవారు. తర్వాత తండ్రి నామము కుమారు నామం నొసలి యందు లిఖింపబడినవారు. తర్వాత దేవుని ముద్ర కలవారు. తర్వాత వాళ్ళ మరణం వరకు ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు, మరణం వరకు కూడా ప్రాణాన్ని ద్వేషించిన వారు, ప్రాణాన్ని ప్రేమించారు అందరూ కూడా. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తునే ఎక్కువ ప్రేమించారండి. వాళ్ళ జీవితంలో అందరికన్నా యేసుని అమితంగా ప్రేమించారు. ఎంతలా ప్రేమించారంటే వాళ్ళ ప్రాణాన్ని కూడా అర్పించే విధంగా ప్రేమించారు యేసుక్రీస్తు వారు. తర్వాత దేవుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించారు. చివరి వరకు కూడా దేవుని ఆజ్ఞలు పాటించిన వారు. తర్వాత మనం ఆలోచిస్తే దేవుని రక్తంతో ప్రభు రక్తంతో కొనబడిన వారు, దేవుని దాసులకు పిలబడిన వారు. తర్వాత వాళ్ళు అనింజులకు పిలబడ్డారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నిందకు చోటు ఇవ్వలేదు. అంత నీతిగా బ్రతికారు. అందరూ నీతిమంతులుగా బ్రతికారు. తర్వాత వాళ్ళు ఏర్పరచబడిన వారు నమ్మకం వారుగా పిలబడ్డారు, నమ్మకంగా జీవించారు. తర్వాత వాళ్ళు దేవుని దాసులుగా పిలబడ్డారు, దేవునికి భయపడ్డారు నిజంగా. తర్వాత ప్రభు యొక్క భార్యగా పిలబడ్డారు.
క్రీస్తు యొక్క భార్యగా పిలువబడ్డారు. తర్వాత గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో లిఖింపబడిన వారికి పిలువబడ్డారు. ఇవన్నీ వీళ్ళకు చెందిన పర్యాయ పదాలు అండి. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. వీళ్ళందరూ కూడా పరలోక కన్ఫర్మ్ అండి. అందరూ కూడా అవునా కదండి? పరలోక వీళ్ళకి మరి కన్ఫర్మ్. ఆల్రెడీ పరలోక టికెట్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. పరలోక కన్ఫర్మ్ వీళ్ళందరూ కూడా. తీర్పు ఎప్పుడు జరుగుతుందో వెంటనే తీర్పులో తర్వాత పరలోకి వెళ్ళిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయింది. ఒక వ్యక్తి పరదేశకి వెళ్ళినంత కన్ఫర్మ్ అయిపోయినట్టే పరలోకి వెళ్ళిపోయినట్టు. ఒక వ్యక్తి పాతంలోకి వెళ్ళిపోతే వెంటనే కన్ఫర్మ్ నరకం వెళ్ళిపోయినట్టు. అవునా కదా? ఒక వ్యక్తి కళ్ళు మూసినప్పుడు చనిపోయినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు చీకటి ఉందనుకోండి అంటే అర్థం ఏంటండి? పాతాళం అంటే మరి నరకం వెళ్ళిపోయినట్టు. మరి చూడసం ఒక వ్యక్తి కళ్ళు మూసి మరణించిన వెంటనే వెళ్తూ కనబడింది అనుకోండి పరదేశం. పరదేశం అంటే మీకు నిశ్చింతగా హ్యాపీ, నిత్యతో గెలిపినట్టే. మనందరం ఏదో ఒకరోజు మరణిస్తాం, మన చేతుల్లో ఆధారపడి ఉంటుంది వీలుగా చీకటి అనేది. ఇది వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఈ విధంగా జీవించారండి. ఈ విధంగా పేర్లు వాళ్ళ ఇంత రాయబడ్డాయి, వదిలిపడిన ఆత్మలు. ఇంతలా వీళ్ళందరూ వాళ్ళ జీవితం మారడం కారణం ఏమీ ఉంటుందండి. ఎవరు మార్చారు? వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నప్పుడు యేసుస్వారు మార్చారండి. యేసుస్వారు వీళ్ళందరూ కూడా మార్చారండి. ముఖ్యంగా యేసుక్రీస్తు చూపిన ప్రేమ, యేసుక్రీస్తు చూపిన ప్రేమకి వీళ్ళందరూ బదులైపోయారండి. ఆయన చూపిన లవ్కి వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యారండి. మనుషులందరూ కూడా క్రైస్తవులు ఆ ప్రేమకి కనెక్ట్ ఎవరైతే అవుతారో పీపుల్స్ వీళ్ళందరూ కనెక్ట్ అయిన పీపుల్ అందరూ కూడా అపోస్తలులు కానీ ఆదిమ సంఘం కానీ క్రీస్తు ప్రేమను వాళ్ళు నేర్చుకున్నారో చూసిన జీవితంలో పాటించారు. ఒక మాట చదువు మనం ముగించేద్దాం. రోమీయుల రాసిన పత్రిక 8:30 చదువుకుంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో అక్కడ చెప్తున్నారండి. రోమీయుల రాసిన పత్రిక 8:30 చదువుతాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మళ్ళీ ఎడబాపున అంటాడు పౌలు గారు రోమీయులకు రాస్తూ. క్రీస్తు ప్రేమ నుండి ఏది మనం వేరు చేయలేదు. ఎందుకంటే ఈ ప్రేమకి కనెక్ట్ అయిన వ్యక్తులు దేనికి భయపడరండి, మరణాన్ని కూడా భయపడరండి. అంతలా ప్రేమ కనెక్ట్ చేస్తుంది. వాస్తవానికి పౌలు గారు ఎప్పుడో క్రీస్తుని చూడలేదు. పౌలు గారు ఎప్పుడు యేసుక్రీస్తు ఆయనతో సంచరించలేదు. కాకపోతే దర్శనం కలిగింది పౌలు గారికి. ఆయన సౌలుగా ఉన్నప్పుడు దమస్కెళ్ళ మార్గంలో దర్శనం కలిగింది. దర్శనంలో ప్రభు కనపడ్డాడు ఆత్మ రూపం ద్వారా. భౌతికంగా ఎప్పుడు పౌలు గారు చూడలేదని. ఆయన కూడా అపోస్తలులకు ఎంత ప్రేమ ఉందో పౌలు గారు అంత ప్రేమ, అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది యేసుక్రీస్తు. ఆ ప్రేమను ఫీల్ అయ్యారండి. ఆయన నా గురించి యేసుక్రీస్తు నా గురించి మరణించడం ఫీల్ అయ్యారండి. ఆనంద సంఘం కూడా అంటే యేసుక్రీస్తు కాలంలో ఆయన చూడకపోయినా సరే ఆయన ప్రేమ, ఆయన వాక్యం ద్వారా నేర్చుకున్న ప్రేమ నుండి ఎవరు విడదలేకపోయారండి. అప్పటి నుంచి కూడా అలా కొనసాగవచ్చు. అంటే క్రీస్తు ప్రేమకి బదులైన వారు ఎవరు కూడా అక్కడ ఏం రాయబడిందంటే క్రీస్తు ప్రేమ ఉండి మళ్ళీ ఎడబాబోవాడు ఎవడు? ఏది విడదలేదని చెప్తాను గ్రంథకర్త అక్కడ. శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, హింస అయినా సరే, కరువైనా సరే, వస్త్రహీనతైనా సరే ఏది కూడా మళ్ళీ ఎడబాపుని అంటాడు పౌలు గారు. పౌలు గారు ఇవన్నీ చూశారండి. ఆయన శ్రమ చూశాడు, బాధ చూశాడు, హింస చూశాడు, కరువు చూశాడు. అన్ని చూసినా సరే ఈ ప్రేమ నుండి ఎవరు కూడా విడదలేకపోయారు సంఘాన్ని, మనుషుల్ని. 30 ముగించేద్దాం. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము అంటారు. కాబట్టి దేవుడి ప్రేమని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనుషులకు దేవుని ప్రేమ రుచి చూపించాడు. ఎవరైతే ప్రేమ రుచి చూస్తారో వాళ్ళందరూ కూడా దేవుడిని తొలగలేకుండా పోయారు. ఆ బంధంతో వాళ్ళ జీవితం కొనసాగించాడు, మరణించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్న అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. తర్వాత పరలోకం వెళ్ళిపోతారండి. అలా ఉండాలండి. మనం కూడా పిల్లరా భూమి మీద ఉన్నప్పుడు మన క్రీస్తుని ప్రేమను ఎక్కువ బలంగా కలిగి ఉందాం. ఎక్కువగా క్రీస్తుని ప్రేమిద్దాం. తల్లినైనా, తండ్రి, భార్య అవన్నీ రెండో స్థానం. మొదటి స్థానం దేవుడు ఉండే. మొదటి స్థానం ఫస్ట్ దేవుడికి ఇవ్వాలండి.
మొదటి స్థానం దేవుడు తప్ప ఎవరికి ఇవ్వకూడదు. ఆనాడు క్రైస్తవులు అలాగిచ్చే వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారండి. మనం కూడా అలాగే ఉండాలంటే మన జీవితంలో మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. అలా ఉండి మరణిస్తే మనందరూ కూడా వారి వల్లే మనం కూడా పరదేశకి వెళ్ళి పరలోకి వెళ్తాం. దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడి మాటని దీవించి ఆశ్రయించిన కాక ఆమె.